నాకు తెలిసి డీమార్ట్కి ఈ టైంలో అయితే ఎవరు వెళ్ళరు. మేమైతే వెళ్ళాము. ఎన్నింటికి అని అనుకుంటున్నారా? అయితే షార్ట్ ఎండ్ వరకు చూడండి, మీకే తెలుసు. డీమార్ట్ ఎంట్రన్స్లోనే ఇలాంటి స్నాక్స్ పెట్టిన అలాంటి చిన్నపిల్లల్ని ఎందుకు అట్రాక్ట్ చేస్తారో నాకు అయితే అర్థం కాదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా డీమార్ట్కి ఎక్కువగా స్నాక్స్ అయితే తీసుకోలేదు, కానీ ఈసారి పక్కగా స్నాక్స్ అయితే తీసుకుంటా. ఎందుకంటే మధ్య మధ్యలో ఆకలి వస్తుంది, ఇంట్లో తినడానికి కూడా ఏం ఉండట్లేదు. అందుకని ఈసారి అయితే పక్కగా స్నాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మా అమ్మ ఏదో గ్రాసరీస్ కోసం నన్ను తోడు తీసుకొస్తుంది, కానీ అమ్మ బిల్ కన్నా నా బిల్లే ఎక్కువ అవుతుంది. ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఉంటే ఇంతే అనుకోండి. ఇంట్లో నువ్వు మాటికి చిన్నపిల్ల అనకమ్మా, వెండానికి ఏదోలా ఉంది అని అనుకుంటారా? మొత్తానికి ట్రాలీ మొత్తం నా స్నాక్స్ తోనే నిండిపోయేటట్టుంది. సర్లే మరి అన్ని మనమే వేసుకుంటే అమ్మ ఏడుస్తుందని చెప్పి మధ్యలో వెళ్ళేటప్పుడు ఆయిల్ ప్యాకెట్ కనిపిస్తే అదొకటి తీసైతే వేసాను. తర్వాత మనకి సేమియా అంటే కొంచెం ఇష్టం అనమాట. సేమియా ఉప్మా అంటే ఉప్మాల్లో సేమియా ఉప్మా ఇష్టం, సో అందుకని అది కూడా తీసేసుకున్నాను. ఇలాంటివి మన కళ్ళకి బాగా కనిపించేటట్టు రంగురంగులుగా చక్కగా అలా లైన్లో అయితే పేర్చారు కూల్ డ్రింక్స్. ఇంత అక్కడి నుంచి చూస్తున్నా ఈ బుడ్డోడు ప్రతి అమ్మాయికి లైన్ అయితే వేస్తున్నాడు. జస్ట్ కిడింగ్. కంటెంట్ కోసం అమ్మ తీసుకున్న సబ్బులు సరుఫులు అన్నీ కూడా ఇక్కడైతే వేసేస్తున్నాను తీసేసి. అవును, అడగడం మర్చిపోయాను, ఇంట్లో బొద్దింకలు అయితే చాలా బీపసం చేస్తున్నాయి. మీకేమైనా తెలిసిన టిప్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దానికోసమే హిట్ అయితే 2 అయితే తీసుకున్నాను. వీటికి కూడా అస్సలు యూజ్ లేదనిపిస్తుంది, అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట, అస్సలు పోవట్లేదు. ఇంకా అమ్మ డెటాల్ ఎంత రేట్ ఉంది అని చెప్పి అడుగుతుంటే అలా చూసి మా అమ్మకి రేట్ అయితే చెప్పాను. సరే వేసేసే ఒకటి అని చెప్పింది. ఇంకైతే బాస్కెట్లో వేసేసాను. అవును, ఇది ఫ్లోర్ క్లీనర్కో లేకపోతే క్లాత్స్ వాష్ చేసుకోవడానికి అనుకుంటున్నారా? కాదండి, బల్లుల్ని తరమడానికి. మిమ్మల్ని బొద్దింకలు తరమడానికి టిప్ అడిగాను కదా, నేనైతే ఇప్పుడు బల్లుల్ని తరమడానికి టిప్ అయితే చెప్తాను. వాటర్లో కొంచెం డెటాల్ వేసుకొని స్ప్రే చేశారంటే మళ్ళీ చూసారా ఫ్లోర్ అంతా ఎంత ఖాళీగా ఉందో. వర్కర్స్ తప్ప ఎవ్వరు లేరు, నేను అమ్మ తప్ప. లైట్లు కూడా ఆపేసుకున్నారు అనమాట. ఇంతకీ ఎన్నింటికి వెళ్ళాం అనుకుంటున్నారా? 9:30కి వెళ్ళి 10:30కి అయితే రెడుతున్నాము. ఈ హడావిడి నేను కొన్ని స్నాక్స్ తీసుకోవడం మర్చిపోయానని చెప్పి మళ్ళీ మా అమ్మని కిందకి తీసుకొచ్చాను. స్నాక్స్ ముఖ్యం, బిగులు ఐస్ క్రీమ్ అండ్ అలాగే డార్క్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాను. అండ్ అలాగే టేస్టీ పీనట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను. మొత్తానికి 10:30కి అయితే మా షాపింగ్ అయిపోయింది. వాళ్ళు కూడా అన్ని లైట్లు ఆఫ్ చేసేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. చూసారా, ఒక్క వెహికల్ కూడా లేదు. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. సో ఇలాంటి టైంలో వస్తే మనకి చక్కగా తీసుకోవడానికి ఉంటుంది ఈజీగా. అదే జనంలో వచ్చామనుకోండి అస్సలు షాపింగ్ చేయడానికి ఉండదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా.